హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ప్రభ. ఇవాళ వీడియోలో ఒక సెన్సిటివ్ ఇష్యూ గురించి మాట్లాడుతున్నాను. మనకి మాత్రమే అంటే టెర్రస్ గార్డెనింగ్ చేసే వాళ్ళకి, హోమ్ గార్డెనింగ్ చేసే వాళ్ళకి మాత్రమే కాదు. యావత్ ప్రపంచంలో, యావత్ భారతదేశంలో ప్రతి ఒక్క రైతు పడుతున్న ఒక ఇబ్బందనమాట. నెమటోడ్స్. ప్లాంట్ పారాసైటిక్ నెమటోడ్స్ అంటారు. అన్నిటికంటే చాలా ప్రమాదకరమైన నెమటోడ్స్. మొక్కని అమాంతంగా చంపేస్తుందనమాట. మీరు చాలా సార్లు అబ్జర్వ్ చేసే ఉంటారు. అన్ని మొక్కలకి నీళ్లు పోసినట్టే ఆ మొక్కకు కూడా నీళ్లు పోస్తారు. అన్ని మొక్కకి కేర్ తీసుకున్నట్టే ఆ మొక్కకు కూడా ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వేస్తూ ఉంటారు. అసలు మనకి చూడడానికి బయట మొక్కకి పలానా పెస్ట్ ఉందని కూడా కనిపించదు. కానీ అమాంతంగా మొక్క ఆకులన్నీ కూడా యెల్లో కలర్‌లోకి మారిపోయి, ఆకులన్నీ కూడా తిరగబడిపోతాయి. ఇట్లా రౌండ్ రౌండ్ వ్రింకిల్ లాగా అయిపోయి ఏ కొమ్మకి ఆ కొమ్మ పైనుంచి చెట్టు పైనుండి మొదలు వరకు మొత్తం కుళ్ళిపోతుంది. సో, ఈ వీడియో చేస్తున్నప్పుడు నేను కొన్ని ఫోటోస్‌ని మీకు చూపిస్తాను. సో, దానివల్ల మీకు కొంచెం ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది నెమటోడ్స్ గురించి. ఒకానొకప్పుడు ఒక 3 సంవత్సరాల క్రితం నేనొక వీడియో చిన్న షార్టో, వీడియోనో అప్పటికి షార్ట్స్ ఉండేవి కాదు వీడియోసే చూపించినప్పుడు నేను పొరపడ్డ విషయం ఏంటి అంటే కంటికి కనిపించే ఆహ్, పురుగులేమో అనుకున్నాను. కానీ కాదండి. సో, ఇవి కంటికి కూడా కనిపించనంత చిన్న పురుగులనమాట. చాలా మందికి తెలిసే ఉంటుంది. అలాగే చాలా మంది కొత్త వాళ్ళు గార్డెనింగ్‌లో ఉండే ఉంటారు. ఈ సమస్య ఫేస్ చేసే ఉంటారు. మనం ప్రాపర్‌గా వాటర్ చేస్తాము, ప్రాపర్‌గా ఫెర్టిలైజేషన్ చేస్తాము. కానీ మొక్క అమాంతంగా చనిపోతుందన్నమాట. తీసి చూస్తే ఇక్కడ ఫోటోలో చూపిస్తున్న విధంగా మొక్కల తాలూకా వేర్లు ఏదైతే ఉన్నాయో, ఆ వేర్లలో అక్కడక్కడ ఏదో ముడులు వేసినట్టుగా లేదా రౌండ్ రౌండ్‌గా ఏదో బొడిపెల్లాగా ఉంటాయన్నమాట. సో, ఇది నెమటోడ్స్ సమస్య. ఈ ఈ పర్టిక్యులర్ వీడియోలో నెమటోడ్స్‌కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ అంటే నేను ఫేస్ చేశానన్నమాట. అమాంతంగా ఒక జామ మొక్క, అమాంతంగా ఒక మామిడి మొక్క ఇలా చనిపోవడం జరిగినాయన్నమాట నెమటోడ్స్ సమస్య వల్ల. అండ్ ముఖ్యంగా మనకి హార్టికల్చర్‌లో అంటే కూరగాయలు పండించే వాటిల్లో టమాటాలోని అలాగే అరటి ఇలాంటి వాటిల్లో చూస్తా ఉంటాం అన్నమాట. రైతులు కూడా ఫేస్ చేస్తూ ఉంటారు ఇష్యూ. ముఖ్యంగా మనం డాబాల మీద పెంచుకుంటాం కాబట్టి ఎక్కువగా మనం అబ్జర్వ్ చేసేది టొమాటోలు అన్నమాట. అంటే అన్ని మొక్కల్లోని ఉండొచ్చు నెమటోడ్స్. కానీ టొమాటోస్ అనేవి చాలా సెన్సిటివ్. జనరల్‌గా 2, 3 నెలలు ఉండే ఈ క్రాప్‌లో ఆహ్, బేసిక్‌గా ఆకులు, కొమ్మలే చాలా సెన్సిటివ్. సో, అందులోని ఇది వీకెస్ట్ క్రాప్ గాబట్టి, బలం తక్కువగా ఉంటుంది గాబట్టి వాటికి, సో, త్వరగా ఎఫెక్ట్ అవుతాయన్నమాట. సో, నెమటోడ్స్ సమస్య మనకి మాత్రమే కాదు, యావత్ భారతదేశంలో, యావత్ ప్రపంచంలో గూడా, యూఎస్‌ని గూడా గజగజ వణికిచ్చిందన్నమాట. సో, అవి మనకసలు కంటికి కనిపించవు. ఆ నెమటోడ్స్ అంటే ఏంటి? అసలు మీకు తెలియాల్సిన అవసరం ఉంటది. అప్పుడే మనం దానికి ప్రాపర్ సొల్యూషనా, లేకపోతే ప్రాపర్‌గా మనం మెడికేషనో ఏదో చెయ్యొచ్చన్నమాట. సో, మన తోటలకి మనమే డాక్టర్‌లు. మనం చేసుకుంటున్న చిన్న చిన్న ఈ వీడియోస్ ఏవైతే ఉన్నాయో, అవి మనకి ఎన్నో రకాలుగా హెల్ప్ అయినియి. నాకు చాలా హ్యాపీగా అనిపించే విషయం ఏంటంటే, ఈ వీడియోస్ చేసినప్పుడు ఆహ్, మనం చెప్పే ఫెర్టిలైజర్స్ గాని, మనం చెప్పే పెస్ట్ కంట్రోల్ మెథడ్స్ గాని చేసి రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకి రిప్లై పెడతారు. లేదంటే వాట్సాప్ చేస్తారు గదా! అప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తదనమాట. సో, చిన్న చిన్న ఆర్&డీలు చేసుకొని మీకు ఈ ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాను గాబట్టి ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేస్తూ మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, నెమటోడ్స్ అంటే ఏంటి? అంటే చాలా చిన్న మైక్రోబియల్ పార్టికల్స్ అన్నమాట. సో, చాలా చిన్నగా ఉంటాయి. మన వార్మ్స్ లాగే ఉంటాయి. అంటే మన ఎర్త్ వార్మ్సో లేకపోతే చిన్న చిన్న వార్మ్స్ ఉంటాయి చూసారా? అలాగనే ఉంటాయి. కాకపోతే కంటికి కనిపించవన్నమాట. ఇవి ముఖ్యంగా మట్టి కింద భాగంలో ఉంటాయి. అసలు ఈ నెమటోడ్స్ అనేవి ఎట్లొస్తాయి? అంటే మనం అంటే ఈ ఈ విషయాలు చెప్తే నిజంగా షాక్ అవుతారు మీరు. ఒకవేళ మీరు ఒక దగ్గర నుంచి ఒక మొక్క గాని, స్టెమ్ కటింగ్ గాని తీసుకొచ్చినా చూడండి స్టెమ్ కటింగ్ తీసుకొచ్చినా కూడా అంటే కేవలం మట్టిలోనే గాదు, మొక్కకు కూడా కొంచెం స్ప్రెడ్ అయ్యి వస్తాయి అని అర్థం అన్నమాట. గాలి వల్ల కూడా స్ప్రెడ్ అయితాయి. కొమ్మ కటింగ్ బెట్టి, ఒక చిన్న మట్టిలో బెట్టి, వాళ్ళు మీకు మొక్కిచ్చారనుకోండి, ఆ మట్టిలో నెమటోడ్స్ ఉంటే చాలా ఈజీగా మల్టిప్లై అయిపోతాయి. సెకండ్ పార్ట్. ఇంకొకటేంటంటే ఎక్కడైనా నర్సరీస్ నుంచి మొక్కలు తీసుకొచ్చుకున్నారనుకోండి, అందులో నెమటోడ్స్ ఉంటే మీ తోటని ఎఫెక్ట్ చేస్తాయి. సో, మల్టిప్లై అయితాయి. అలాగే పక్క డాబాలోనో లేకపోతే ఇంకెక్కడో పక్కనే ఉన్న జాగాలోనో ఎక్కడన్నా నెమటోడ్స్ ఉన్నాయనుకోండి సాయిల్‌లో. సో, గాలికి వచ్చి కూడా మనకి నెమటోడ్స్ అనేవి మన గార్డెన్‌లోకి
చేరుతాయి. వాటర్‌లో అంటే ఎక్కడి నుంచో మనం ఫెర్టిలైజరో లేకపోతే ఒక ఏమంటారు ఆర్గానిక్ ఫెర్టిలైజరో ఏదో తీసుకొచ్చామనుకోండి. అందులో ఒకవేళ అంటే ఎక్కడి నుంచైతే తయారు చేశారో అక్కడ అందులో నెమటోడ్స్ ఉన్నా కూడా మన మొక్కలకి వచ్చే ఛాన్స్ ఉంది. చాలా త్వరగా, చాలా ఫాస్ట్‌గా మల్టిప్లై అయిపోతాయి. ఎగ్స్ లే చేసేస్తాయి. మళ్ళీ పిల్లలు పెట్టేస్తాయి. సో, నెమటోడ్స్ అనే సమస్య యావత్ భారతదేశంలో ఒక్కొక్క సంవత్సరంలో దాదాపుగా ఎకనామికల్ లాస్ 20% ఉంటుంది ఫార్మర్‌కి. అంటే వాళ్ళకొచ్చే లాభం ఎంత? అసలు ఫార్మర్‌కొచ్చే లాభమే చాలా తక్కువ. ఎంతో కష్టపడితే ఇంత లాభం వచ్చింది అనుకోండి. కొన్ని కొన్ని లక్షలు లాభం వచ్చిందనుకోండి. అందులో పనిచేసిన వాళ్ళకెళ్ళిపోవాలి. తర్వాత ఈ ఫెర్టిలైజేషన్‌కి వాటికెళ్ళిపోవాలి. ఈ రెంట్‌లకేవో ఎళ్ళిపోతాయి. అలాగే అమ్మిన దాంట్లో చాలా నష్టమొస్తది. ఈ క్రాప్ తీసిన వాళ్ళకి, రోజు పనిచేసిన కూలీలకి ఇలా అంతా ఇచ్చుకుంటూ పోతే అసలు మిగిలేదే చాలా తక్కువ. అందులోని నెమటోడ్స్ లాంటి సమస్య వస్తే మీరింక చూసుకోండి. 20% ఎకనామికల్ లాస్ త్రూఔట్ ద వరల్డ్ ఉందన్నమాట. 19 పాయింట్ సంథింగ్ ఈ నెమటోడ్స్ వల్ల. ముఖ్యంగా పత్తి రైతులు, ముఖ్యంగా టొమాటో రైతులు, అలాగే అరటి ఇలాంటివి పండించే రైతులు ఏవైతే ఉన్నారో వాళ్ళు బాగా నష్టపోతున్నారన్నమాట. అలాగే మామూలుగా అంటే ఎకనామికల్లీ లాసెస్ చూసుకుంటే మామూలుగా పంటలో 60% ఆల్మోస్ట్ ఒక్కొక్క దగ్గరైతే పంటలో 60% లాస్ ఉంటుందన్నమాట. సో, అప్పుడు మీకు ఎంత ఇబ్బందిగా ఉంటుందో చూడండి. సో, మామూలుగా ఈ లాస్ అనేది ఎంత ఉంటుందో ఎస్టిమేట్ చేయండి. కాబట్టి ఈ నెమటోడ్స్ సమస్య మీకు, నాకు చిన్న చిన్న టెర్రస్ గార్డెన్స్‌కి ఎంత ఉంటే, మనకి అన్నం పెడుతున్న రైతుకి, మనకి అన్నం పెడుతున్నాడు రైతు. అలాంటి రైతుకి ఈ సమస్య ఎంత తలనొప్పిగా మారిందో అర్థం చేసుకోండి. మరి గవర్నమెంట్ దీనికోసం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? అలాగే రైతు దీనికోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాడు? అండ్ ఆర్గానిక్ మెథడ్స్‌లో మనం ఈ నెమటోడ్స్‌ని తగ్గించుకోవడానికి మనం ఏమేం చేయొచ్చు? ఎలా చేస్తే నెమటోడ్స్ సమస్య మన గార్డెన్‌లో తగ్గుతుంది? అనే దాని గురించి రేపటి వీడియోలో మాట్లాడుకుందాం. చాలా సెన్సిటివ్ టాపిక్, చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ వీడియో ఎవరైతే చూసారో ఒక్కసారి కామెంట్స్‌లో నెమటోడ్స్ అని టైప్ చేయండి. సో దట్ నాకు అర్థమవుతుంది. మీరు ఎప్పుడన్నా నెమటోడ్ సమస్య ఫేస్ చేశారా? దానికోసం మనం ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి? చాలా సింపుల్ మెథడ్సే. కాకపోతే మనకు తెలియక, అర్థం కాక ఏదో అయిపోతుందని జెప్పి. ఎప్పుడైతే మనకి మన తోటలో 4, 5 మొక్కలు ఇట్లా ముఖ్యంగా ఫ్రూట్ ప్లాంట్స్ గూడా వస్తూ ఉంటాయి. సో, అవి మనం తీయం కదా! ఇప్పుడు క్రాప్ అనేది మారుస్తా ఉంటే కొంచెం మట్టి తవ్వి తీసేదానికి అవకాశం ఉంటుంది. ఏవైతే ఫ్రూట్ ప్లాంట్స్ ఉంటాయో వాటిని మనం కదపం. దానికే ఫెర్టిలైజర్ ఏసేస్తాం, దానికే వాటర్ ఏసేస్తాం, దానికే అన్నీ చేసేస్తాం. అందులో నెమటోడ్స్ అనేది ఉండేదానికి ఎక్కువ ఛాన్స్ ఉంటదన్నమాట. సో, మరి నెమటోడ్స్‌ని తగ్గించడానికి ఏం చేయొచ్చు అనేది రేపటి వీడియోలో చూద్దాం. సో, రేపటి వీడియో ఎవరు మిస్ అవ్వకండి. సో, ఇదండి ఇవాల్టి వీడియో. సో, నెమటోడ్స్ గురించి ఒక చిన్న క్లుప్తంగా అసలు వాటి ఇబ్బంది ఏంటి అనేది ఇవాల్టి వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సరే, రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. విష్ యూ ఆల్ ఎ హ్యాపీ గార్డెనింగ్. జై హింద్.